అవును. వర్షం. ఈరోజు మన టాపిక్కు పితృదోషం. అంటే పితృదోషం, పితృశాపాలు ఎలాగెళ్తూ ఉంటాయి. అంటే ఒకళ్ళ జాతకంలో మనం చెక్ చేసామనుకోండి. వీళ్ళు ప్రారబ్ధం నుంచి ఎలాంటి కర్మలు తెచ్చుకున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి శాపాలను తెచ్చుకున్నారనేది మనం వాళ్ళ జాతక చక్రంలో చూసి గుర్తించొచ్చు. రెండోది శాపాలు 2 రకాలుగా కూడా ఎళ్తుంటాయి. ఒకటి మనం గతంలో చేసిందైతే జాతక చక్రంలో కనబడుతుంది. ప్రస్తుతంలో చేసింది మాత్రం జాతక చక్రంలో కనపడదు. రియల్ లైఫ్‌లో అనుభవిస్తా ఉంటారాళ్ళు. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నామనుకోండి, పితృదేవతలు అనగానే మనకి మన తండ్రి వస్తుంటాడు. ఆ తర్వాత మన తాత, ముత్తాతలు వీళ్ళందరూ వస్తుంటారు. ఈ పితృశాపాలు మనం చెక్ చేసుకున్నామనుకోండి, ముఖ్యంగా అధిపతి తీసుకునేది ఎవరైనా ఉండారంటే గనక, ఈ బాడీ అనేది మన తాత తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి వస్తుంటుంది కాబట్టి, దీనికి ఆత్మకారకుడుగా సూర్యుడు తీసుకుంటాం మనం. ఈ సూర్యుడనేది ఈ శాపాలకు కూడా కారణం అవుతుంటాడు. ఈ సూర్యుడు ఎలా కూర్చున్నాడు వాళ్ళ జాతకంలో, కూర్చున్నప్పటి నుంచి పితృశాపం వెళ్తుందా లేదా? అదొకటి చూసుకోవాలి. ఈ కన్ఫర్మేషన్ అనేది మనకు నవాంశలో కూడా కనబడుతుంది. నవాంశ చక్రాన్ని కూడా చెక్ చేయాలి. అంటే సమ్ రూల్స్ ఉంటాయి పితృదోషానికి. పితృదోషం అనే కాదు మనకు ఇంకో శాపం కూడా వెళ్తుంది ఏంటంటే, బ్రాహ్మణ శాపం అంటాం. అంటే బ్రహ్మ దోషం అని చెప్తారు దీన్ని. అంటే బ్రాహ్మణ కులంలో అంటే పుట్టినోళ్ళకి వల్ల శాపాలొస్తుంది. అలాగని చెప్పి వాళ్ళందరికి బ్రాహ్మణత్వం వస్తుందా అంటే, బ్రాహ్మణ కులంలో పుట్టొచ్చు. చేసే వృత్తి ద్వారా వాళ్ళకొక బ్రాహ్మణత్వం వస్తుంది. అంటే మనకి ప్రీస్టులంటాము. చర్చిల్లో ప్రీస్టులుంటారు. మసీదుల్లో ముజావరులుంటారు. అలాగే మనకి దేవాలయాల్లో పూజారులుంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక బ్రాహ్మణత్వం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దైవ సంబంధమైన కార్యక్రమంలో కూర్చుంటారు కాబట్టి, ఈ దోషాన్ని మనల్ని చూసేది ఎలాగా ఉంటుందంటే, వాళ్ళ జాతక చక్రంలో గురువుని చూసి మనం చెక్ చేయాల్సొస్తుంది. గురువు ఆయా ప్లేసుల్లో ప్లేస్ అయ్యాడు. ఆ గురువు ఆ దోషానికి తీసుకొస్తున్నాడు. ఇదనమాట. ఇప్పుడు మనం ఎవరో బ్రాహ్మణులు ఉన్నారు. ఏదో పూజారులు చేస్తున్నారు. వాళ్ళని మనం కించపరచటం, లేకపోతే సోషల్ మీడియాలో ఎగతాళి చేయటం, ఇలాంటి పనులు చేస్తుంటాం. పెద్దలుంటారు, గురువులుంటారు, గురు సమానులుంటారు. వాళ్ళని మనం ఎగతాళి చేయటం. వాళ్ళకేం తెలుసునట్టు కాంట్రోవర్సీ చేసి తిట్టడం, వాళ్ళు మనల్ని ఏం చేయరు. మన మీద ప్రతీకారాలు తెచ్చుకోరు. కాకపోతే మనమేంటంటే మనకి నోటితోలు అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. చేస్తాం ఇలాంటి పనులు. చేస్తాం వల్ల ఏమైద్దంటే అది శాపం కిందకి మారుతుంది. ఈ శాపం గూడా ఏంటంటే ఒక రకంగా బాగానే వెళ్తుందని చెప్పాలి. అన్నిటికంటే భయంకరంగా ఎళ్ళేది ఏదైనా ఉందంటే గనక అది పితృశాపం. పితృశాపాలు మనం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో వాళ్ళ తాత ముత్తాతలకి పెద్దగా మర్యాద ఇవ్వకపోవటం, వాళ్ళ హింసకు గురవ్వటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వీటినైతే ఖచ్చితంగా అనుభవిస్తాం. అంటే ఈ పితృశాపానికి నివారణ ఉంటుందా అంటే, వాళ్ళ స్థితిని బట్టి కొద్దో గొప్పో పరిహారాల వల్ల తగ్గుముఖం తగ్గిద్ది గానీ, కొన్ని ఆటికైతే పరిహారం ఉండదు, అనుభవించాల్సిందే అని జెప్పేసి ఉంటుంది. వీటికి మనం పరిహారం చేస్తాం, తగ్గిస్తాం అనేది కూడా ఒక్కోసారి మూర్ఖత్వం వస్తుంది. ఒకటి, ఈ శాపాల్ని తప్పించుకోవాలి మనిషి అంటే గనక, ముఖ్యంగా ఏం గావాలంటే అతనికి పశ్చాత్తాపం అనేది గావాలి. చేసిన పాపాలకి పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకోవాలి. పితృదేవతల పాదాలకి నమస్కరించి క్షమాపణ కోరుకొని, అప్పుడు వాళ్ళు కొన్ని కార్యక్రమాలు, దాన ధర్మాలు లాంటివి చేస్తడం వల్ల ఏమవుతుందంటే, ఈ పితృశాపాలన్నీ తగ్గుతా ఉంటాయి. అందుకే ఈ పితృశాపాలు తగ్గియడానికి గూడా మనకి ఇంతకుముందు క్లాస్‌లో గూడా జెప్పాను. ఒక క్లాస్ చేశాను. రవి సంక్రమణం క్లాస్ ఒకటి చేశాను. అంటే సూర్యుడు మకర సంక్రమణం వచ్చినప్పుడు మనం పితృదేవతలకు సంబంధించిన దాన ధర్మాలు జేయాలి. ఆ సంక్రమణం రోజు మనం ఏం జెప్పాలంటే, మనం తెలుసో తెలియకో గత జన్మలోనో, ఈ జన్మలోనో చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో, ఆ పాపాలకి క్షమాపణ కోరుకొని పితృదేవతలకి అర్థమైందా? మనకు తోచినంత ఏంటంటే, ఆ రోజు దాన ధర్మాలు జేయటం వల్ల గూడా కొంచెం వాళ్ళకి చేరుతుంది అని. శాప పరిహారం కొంచెం తగ్గుతా ఉంటది. ఇప్పుడు జాతక చక్రంలో గ్రహాలన్నీ కూర్చుంటే ఒక రకమైన మనం అలైన్‌మెంట్‌లు చెప్తాము. ఇంకో రకం చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటా ముందుకెళ్తాం. అది శాపాలనేవి ఉంటాయి చూసారండి. ఈ శాపాలు బాగా ఇబ్బంది పెడతాయి. దీనికి వీళ్ళు పితృశాపంలో ఉన్నారా లేదంటే మనం సింపుల్‌గా కనిపెట్టొచ్చు. దానికి జాతక చక్రం కూడా అక్కర్లా నాకు తెలుసు. నాకు తెలిసిన అనుభవంలో నేను అబ్జర్వేషను చాలా చేశాను. కొంతమంది నేను నా క్లాసులు విని బాధపడొచ్చు.
ఎందుకంటే ఇది నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించడం ఉండదు ఒక్కసారి. జాతక చక్రం జ్యోతిష పరంగా ఏంటంటే, ఈ శాస్త్రాన్ని చెప్పే విషయం చెప్తా ఉంటాను. అంతేగాని మానసికంగా నాకు ఎలాగా ఉండదు. అందుకని ఏంటంటే దేవుడికి గూడా క్షమాపణలు చెప్పుకుంటా. ఎందుకంటే శాస్త్రం చెప్తున్నాను. ఈ శాస్త్రం చెప్పడం వల్ల కొంతమంది వాళ్ళకి సంబంధించి నెగెటివ్‌గా వచ్చిందని చెప్పి బాధలు పడేవాళ్ళుంటారు. కొంతమంది ఆనందాలు పడేవాళ్ళుంటారు పాజిటివ్‌గా వచ్చినప్పుడు. కాబట్టి ఈ 2 ఆనందాలు నాకొద్దు, వాళ్ళ శాపాలు నాకొద్దు అని క్షమాపణ నేను ఎప్పటికప్పుడు కోరుకుంటూ ఉంటా గ్రహాల్ని. ఎందుకంటే శాస్త్రానికి సంబంధించి చెప్తున్నాను. వ్యక్తిగతంగా మనం ఎవరికీ ఏం జెయ్యం. ఇది మనం చెప్పుకునే క్షమాపణలు. అంటే ఈ గ్రహాలు ఎలాగెళ్తుంటాయి. ఇప్పుడు మనం చూసాం వాళ్ళ ప్రారబ్ధం, పూర్వజన్మ చెక్ చేసుకున్నాం అనుకోండి. వీళ్ళు గత జన్మలో చాలా దాన ధర్మాలు చేశారు. ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. వాళ్ళ పూర్వీకులు గూడా నీతి నిజాయితీలతో ఎంతో కష్టపడి అర్థమైందా? కాయ కష్టం చేసి చెమటోడ్చిన రూపాయి, రూపాయి పోగు చేసుకొని కూడా దాన ధర్మాలు చేశారు మంచి కార్యక్రమాలకి. ఇది వీళ్ళ పిల్లల జాతకంలో అద్భుతంగా ఎళ్తుంది. ఎంత అద్భుతంగా ఎళ్తుందంటే, బాగా కటిక పేదల్లో ఉన్న తాత ముత్తాతలు చేసిన దాన ధర్మాలు ఈ జన్మలో వాళ్ళని ఉన్నతంగా తీసుకెళ్తాయి. చూడండి బాగా ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వ్యక్తులను చూసామనుకోండి. ఒకటి బై బర్త్ బాగా డబ్బున్న కుటుంబాల్లో పుడుతుంటారు కొంతమంది. కొంతమంది మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ పుట్టినా కూడా బాగా డబ్బున్నోళ్ళుగా అవుతుంటారు. ధనవంతులుగా అవుతారు. వీళ్ళకి పూర్వజన్మ వాసనలు బాగున్నాయని చెప్పొచ్చు మనం. వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేశారు కాబట్టి, ఇంత డబ్బున్న జన్మలో కుటుంబాల్లో పుడతారు, ధనం సంపాదిస్తారు. ఇప్పుడు గూడా వీళ్ళేంటంటే దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. గమనించండి. తొందరగా ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని విమర్శించటం, కాంట్రోవర్సీలు చేయటం, ధనవంతుల విషయాలు మనం చూడం. తొందరగా దొరకదు గూడా మనకి. ఎదుగుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళలో ఒక గుణం ఉంది. దానం చేసే గుణం. కొంతమంది తెలుసు దానం చేస్తున్నారని. చాలా మందికి దానం చేసే విషయం చెప్పుకోకుండా దానాలు చేస్తుంటారాళ్ళు మంచి పనులకి. అంటే గత జన్మ వాసన ఈ జన్మలో వాళ్ళని వెంటాడుతుంది అని. ఇది ఎలాంటి వాసన అంటే, మంచి చేసే వాసన, 10 మందికి జీవనోపాధి చూపించే వాసన ఒకటి. కష్టపడి వాళ్ళు 10 మందికి జీవనోపాధిని చూపిస్తారు. వాళ్ళు ఒంటరిగా కష్టపడతా ఉంటారు, ఎదుగుతుంటారు. ఇంకొన్ని వందల మందికి జీవనోపాధి చూపిస్తూ ఉంటారు. ఇలా దాన ధర్మాలు చేస్తుంటారు. ఇలాంటి వాసన అనేది గత జన్మల నుంచి వీళ్ళకొస్తుంది అని. అదే కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాను. వాళ్ళు చాలా పేదరికంలో మగ్గుతా ఉంటారు. పొద్దున్న లేస్తే 10 మందిని తిడతా ఉంటారు. ఇయన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, గత జన్మలో చాలా మందిని తిట్టారు. చాలా మందిని క్రిటిసైజ్ చేయటం, అవమానించటం, అన్నదమ్ములను అవమానించటం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, తాత ముత్తాతలను ఇబ్బంది పెట్టడం. ఈ జన్మలో వాళ్ళు పీడన అనుభవిస్తా పడతారు. ధనానికి లోటు, సంసారానికి లోటు, పేరు ప్రఖ్యాతుల లోటు ఇలాంటివి అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఈ జన్మలో కూడా వాళ్ళకి వాసనలు పోవు. వాళ్ళ కోపం వస్తుంటుంది. చిరాకు వస్తుంటుంది. ఈ జన్మలో కూడా 10 మందిని తిడతా ఉంటారు. అది వాసన గత జన్మ వాసన. గత జన్మలో ఎన్నైతే తిడితే ఈ జన్మ వచ్చి ఈ బాధలు పడుతున్నామో, ఆ వాసన ఏంటి ఈ జన్మలో కూడా తిట్టే విధంగా ఎళ్తుంది. ఈ జన్మలో కూడా దాన ధర్మాలు చేద్దాం, మంచి చేద్దాం కదా! ప్రతి మనిషిని లోపాలను ఎంచటం, వాడు అలాంటోడు, వీడు అలాంటోడు ఇట్లాంటి ఎంచే గుణం వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ లోపగుణం ఏం చేస్తుంది? మళ్ళీ అది కర్మగా మారుతుంది. ఆళ్ళ విధిగా మారుతుంది. మళ్ళీ కష్టాల్లో తీసుకెళ్తుంది. ఇట్లా ఏంటంటే ఈ కర్మలే మనకి 2 రకాల దోషాలు వెళ్ళిపోతాయి బలంగా. పితృదోషం ఒకటెళ్తుంది. దేవతా దోషం అంటాం. బ్రాహ్మణ దోషం, గురు దోషం, గురు తుల్య దోషం. ఇదంతా. ఈ మూడిటికి తీసుకెళ్ళేదేమో మనకి గురువైతే, పితృదోషాన్ని తీసుకెళ్ళేది సూర్యుడు. తాత ముత్తాతలను తీసుకెళ్ళేది రాహువు. అంటే ఈ సూర్యుడు, రాహువు, గురువు. ఈ 3 తత్వాల్లోంచి మనం ఏం చేస్తామంటే, ఈ పితృదోషాలను గాని, బ్రాహ్మణ గురు శాపాల దోషాలను గాని తీసుకుంటాం. ఎందుకంటే వాటి శాపాలు. వాళ్ళు మానసికంగా బాగా దుఃఖపడ్డారు. ఏడిచారు మన తాత ముత్తాతలు. ఏడిచే ముందు చచ్చారు. అది శాపంగా మారింది. అది మన పిల్లల జాతకాల్లో ఉండొచ్చు. మన మనవాళ్ళ జాతకాల్లో ఉండొచ్చు. లేదా మన తల్లిదండ్రులు మనం బాగా ఇబ్బంది పెట్టాము. ఏడిచారాళ్ళు. అర్థమైందండి? అది మళ్ళీ కర్మ వచ్చి తీరుతుంది. దాన్ని అస్సలు తప్పియలేవు. అంటే ఆ కర్మ ఎంత బలంగా ఎళ్ళింది గత జన్మ కర్మ. అది ఈ జన్మలో మనకు బలంగా ఎంత వచ్చింది అని. ఎందుకంటే ఇలాంటియే మనకేంటంటే బాగా ఎంటాడుతాయి కర్మలు. జాతక చక్రంలో అయితే కొన్ని చూస్తాం. కొన్ని జాతక చక్రంలో కనపడవు. వాళ్ళ బిహేవియర్‌లో కనపడతాయి. అది వాళ్ళు మళ్ళీ అనుభవించడానికి ఈ జన్మలో కొద్దిగా అనుభవిస్తారు. పీడన అనుభవిస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ జన్మకి అది ట్రాన్స్‌ఫర్ అయ్యి కొద్దిగా గ్రహ రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ 2 అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వాళ్ళ జాతకాలు చూసినప్పుడు. వాళ్ళు ఎంత కర్మలు తెచ్చుకొని పుట్టారు అని. ఒకడు నోరు తెరిస్తే ఎవడిని పడితే ఆడిని తిడతా ఉంటాడు. వాడలాంటోడు, వీడలాంటోడు, వాడది, వీడేది అని తిడతా ఉన్నాడు. అలా తిట్టేవాడిని ఒకసారి మీరు ఆస్ట్రాలజర్‌గా మీరు ఆ జాతకం చూడక్కర్లా. అతని జీవితంలో సంసార జీవితం ఎలా ఉంది? ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది? వాళ్ళ సంతానం ఎలా ఉండారు? జస్ట్ అబ్జర్వేషన్ చేయండి.
ఆటోమేటిక్‌గా వాళ్ళు గురుశాపాన్ని తీసుకున్నోళ్ళు అని తెలిసిపోతుంది. గురుతుల్యుల్ని వాళ్ళు తిడుతున్నారు అని. ఎందుకంటే ఒక గురుశాపం మనం తీసుకున్నాం అనుకోండి. గురువు మనకి ఏ కారకత్వాలు తీసుకుంటాడు? ధన కారకత్వం తీసుకుంటాడు. పంచమ కారకత్వం తీసుకుంటాడు. సంతాన కారకత్వం, భాగ్య కారకత్వం తీసుకుంటాడు. తండ్రి కారకత్వం, లాభ కారకత్వం తీసుకుంటాడు. ఇయన్నీ ఏంటంటే గురు కారకత్వం. ఈ గురు కారకత్వాలేంటంటే ఆల్‌మోస్ట్ నాశనం అయిపోతాయి. ఇప్పుడు గురువు ఎక్కడ కూర్చున్నా కూడా ఆ స్థానాన్ని నాశనం చేస్తాడు డిఫాల్ట్. ఆ వెయిట్ అనేది ఆ స్థానం మోయలేదు. గురువు అంటే హెవీ వెయిట్ క్యాండిడేట్. గ్రహాల్లో కూడా చాలా పెద్ద గ్రహం అది, బరువైన గ్రహం. ఆ బరువైన గ్రహం ఎక్కడైతే స్థితి పొందుతుందో అది కుంగిపోతుంది అని. సప్తమ భావంలో కూర్చున్నాడు, మ్యారిటల్ లైఫ్ కుంగిపోతుంది. పంచమంలో కూర్చున్నాడు, సంతానానికి సంబంధించిన కుంగిపోతుంది. ఇలా సంతానం ఇబ్బందులు పడతాయి. ఎప్పుడైనా సరే గురువు జీవకారకుడు. ఏ భావంలో కూర్చున్నా కూడా, ఆ భావంలో ఏ జీవం అయితే ఉంటుందో, ఆ జీవాన్ని నాశనం చేస్తుంటాడు అతను. ఆ జీవాన్ని ఇబ్బంది పెడుతుంటాడని మనం జాతక చక్రంలో గుర్తించాలి. ఒకరి జాతకంలో గురుడు పంచమంలో కూర్చున్నాడు. సంతానాన్ని ఇబ్బంది పెడతాడు బాగా. ఆ సంతానాన్ని ఇబ్బంది ఇంకా బాగా పడాలి ఆళ్ళ సంతానం అనుకోండి. ఈళ్ళేం చేస్తారంటే గురువులు తిడతారు. మన జాతకంలో గాని పంచమంలో గురువున్నాడు, కర్మకాలి. మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. ఏ బ్రహ్మని మనం దూషించకూడదు. బ్రహ్మలంటే ఎవరు మనకి? మసీదులో ఉండేవాళ్ళుంటారు, చర్చిల్లో ఉండేవాళ్ళుంటారు, దేవాలయాల్లో ఉండేవాళ్ళుంటారు బ్రహ్మలంటే. ఆ బ్రహ్మల జోలికెళ్ళకూడదు. అలాగే గురువులుంటారు. గురువుల జోలికెళ్ళకూడదు. ఎందుకంటే గురువు ఆల్రెడీ కూర్చున్నాడు మీ జాతకంలో పంచమంలో. మీరు నోటి ద్వారా దూషణ పెట్టుకున్నారు, దూషించారు. ఏం చేస్తది? పంచమంలో ఉన్న జీవాన్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే జీవం ఎంత బలంగా ఉంటుందంటే, మీరు గురుశాపాన్ని ఊరినే కనిపెట్టొచ్చు. గురుశాపం తక్కువగుందనుకోండి, ఆళ్ళకి పంచమానికి గురువు పీడించబడతా సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడుతుంది. దానికి తోడు హౌస్ అనేది పీఠాస్థానం అవుతుంది. వీళ్ళకేంటంటే తక్కువ పీడ ఉందనుకోండి, పిల్లలు పుట్టంగానే ఒక సంవత్సరం లోపు, ఒక 6 నెలల్లో చచ్చిపోతారు. లేదా కడుపులో ఉన్నప్పుడు చనిపోవడం జరిగిద్ది అబార్షన్స్ లాంటివి. అదే గురువు బాగా పీడించబడ్డాడనుకోండి, పంచమం అంటే ఏంటి? ప్రేమ. వీళ్ళకేంటంటే సంతానం మీద విపరీతమైన ప్రేమ కలిగిద్ది. అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మంచి వయసొచ్చిన తర్వాత పిల్లలు కళ్ళ ముందు టప్పున చచ్చిపోతారు. ఆ పీడ ఎక్కువ కాలం ఉంటుందండి. దీన్ని బ్రహ్మశాపం అంటారు. గురుశాపం చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా పితృశాపం ఉందనుకోండి, ఇది సూర్యుడిచ్చేది. సూర్యకారకత్వాలేంటంటే నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఇస్తుంటాడు. పరువు ప్రఖ్యాతులు, పేరు ప్రతిష్టలు మొత్తం సూర్యుడి అధీనంలో ఉంటాయి. అండ్ మనం ఏదైతే ఉంటుందో, మన సంపద అనేది మళ్ళీ సూర్యుడి అధీనంలోనే ఉంటుంది. కాలపురుష కుండలో ద్వితీయ భావం అనేది 2, 6, 10 అనేది కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలతో స్టార్ట్ అవుతుంది. 3 భావాలు. అంటే అర్ధ త్రికోణం సూర్యుడి అధీనంలోకెళ్తుంది. మొదటి 3 నక్షత్రాలతో. వీళ్ళు ఇక్కడ ఇబ్బందులు పడుతుంటారు మళ్ళీ. ఈ సూర్యుడు ఏ ఏ భావాల్లో అయితే స్థితి పొందాడో, ఆ భావాలకు సంబంధించిన లోపం అనేది వీళ్ళ జీవితంలో కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే, అది మనం పితృశాపంగా చూడొచ్చు. ఈ పితృశాపాలను మనం ఎలా చెక్ చేయాలని చెప్పేసి టుడే క్లాస్ చూద్దాం. ఇప్పుడు మనం పితృశాపాలను చూడాలనుకోండి, మనం ఫస్ట్‌గా ఏమేమి చెక్ చేయాలంటే, సూర్యుడు త్రిక స్థానాల్లో స్థితి పొందాడా లేదా అని చూడాలి. ఇప్పుడు ఒక లగ్నం తీసుకున్నాం. సమ్ ఎగ్జాంపుల్ మేష లగ్నం. త్రిక స్థానాలేంటి మనకిక్కడ? 6వ భావం, 8వ భావం, అలాగే 12వ భావం. వీటిల్లో సూర్యుడు స్థితి పొందాడా? ఇది మనం ఏంటంటే, ఒక రకమైన ఈ పితృదోషానికి కారణంగా తీసుకుంటాం ఒక రకంగా. ఇప్పుడు ఎవరి జాతకంలో అయినా సరే, ఈ 6, 8, 12 భావాలు, అలాగే మనకి మూడో భావం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకి త్రి ఇది త్రిషణాయంలో మూడో భావం.
ఈ 3, 6, 8, 12 భావాల్లో సూర్యుడు స్థితి పొందాడు. పితృదోష సూచనలు అయితే ఉన్నాయని చెప్తాం. రూల్ 1. ఇంకొకటి మనకి ఒక చరలగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, బాధక స్థానం 11వ స్థానం అవుతుంది. చరలగ్నం వాళ్ళకి. అక్కడ సూర్యుడు స్థితి పొందాడా? ఇది పితృదోషానికి ఒక ఇదనమాట. మనకు ఒక గుర్తు అనమాట. ఇంటిమేషన్ ఇస్తుంది. పితృదోషం ఉంది అని. లేదు, ఒక స్థిర లగ్నాలకి నైన్త్ హౌస్‌లో సూర్యుడు స్థితి పొందాడు. స్థిర లగ్నానికి. ఇది మళ్ళీ పితృదోషానికి, స్థిర లగ్నానికి సూర్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి పితృదోషానికి ఒక హింట్ ఇచ్చినట్టే. ఇంకా ఉభయ లగ్నాన్ని చూసుకుంటే ఈ సప్తమంలో సూర్యుడు స్థితి పొందాడు. ఇప్పుడు మనకి ఎన్ని భావాలు వచ్చినాయి? ఒకటేమో త్రిక స్థానాలు వచ్చినాయి. 6, 8, 12 భావాలు. రెండోది చరలగ్నాలకి బాధాక స్థానం 11వ భావంలో సూర్యుడు స్థితి పొందిన పితృదోషానికి ఒక హింట్ ఇచ్చినట్టే. ఇంకొకటి స్థిర రాశులకి 9వ భావంలో సూర్యుడు కూర్చున్న అదొక రకమైన హింటే. ఉభయ రాశులకి 7వ భావంలో సూర్యుడు కూర్చున్న ఇది పితృదోషానికి హింట్స్ అనమాట. ఇప్పుడు ఈ పితృదోషం ఎంత బలంగా ఉంది అని చూసుకుంటే గనక ఇది నవాంశ చక్రంలో మనం చెక్ చేయాలి. నవాంశలో ఈ కుజరాశిలో సూర్యుడు కూర్చున్నాడు అనుకోండి, 1వ భావంలో కానీ 8వ భావంలో కానీ ఇది ఒక రకమైన పితృదోషం ఇస్తుంది అని చెప్పాలి మనం. ఇది ఇక్కడ కన్ఫర్మేషన్, ఇంకా ఫిక్స్ ఇది పితృదోషానికి. ఇక్కడ మనకు కనపడంగానే మనం టెన్షన్ పడక్కర్లా. పితృదోషం ఉంది, కొంచెం లైట్గా ఉంటుంది ఇక్కడ. ఈ నవాంశ 1, 8 అనేది బాగా ఎక్కువ ఇస్తుంది అని చెప్పాలి. ఇది ఒక రకమైన పితృదోషం. ఇంకొకటి మనం చూసుకున్నాం అనుకోండి పితృదోషానికి, ఇంకో రకం చూసుకుంటే సూర్యుడు ఎక్కడన్నా ప్లేస్ అయ్యాడు. ఈ సూర్యుడు ప్లేస్ అయిన తర్వాత ఈ సన్కి రాహు ఇక్కడ కూర్చున్నా కూడా, రాహు వెనకాల కూర్చున్నా 2, 12, 1లో కూర్చున్నా, లేకపోతే సప్తమంలో రాహు కూర్చొని సూర్యుడికి యాక్సెస్ ఇస్తున్నా, అలాగే సూర్యుడి నుంచి పంచమంలో రాహు కూర్చొని యాక్సెస్ ఇస్తున్నా, నవమంలో కూర్చొని రాహు యాక్సెస్ ఇస్తున్నా. అంటే రాహు 5, 9 భావాల్లో సూర్యుడు కూర్చున్నా, సూర్యుడు 2, 12లో కూర్చున్నా. అన్నిటికంటే బలంగా ఎక్కడ వెళ్తుందంటే 12లో వెళ్తుందని చెప్పాలి మనం. 12లో సూర్యుడు కూర్చున్నాడు. సూర్యుడు వెనకాల 12వ భావంలో రాహు కూర్చున్నాడు. ఈ రాహు కూర్చున్నాడు అంటే పితృదోషాన్ని బాగా క్రియేట్ చేశాడు అని. ఇప్పుడు ఇన్ కేసు ఈ సూర్యుడిని రాశి చక్రంలోనే కుజుడు ఇక్కడ కూర్చొని మా 4వ దృష్టితో చూసిన, అర్థమైనా, ఇక్కడ కూర్చొని అష్టమ దృష్టితో చూసిన, ఇక్కడ కూర్చొని సప్తమ దృష్టితో చూసిన, కుజు దృష్టి పడింది, రాహు 12లో ఉన్నాడు. ఇది ఇంకా ప్రబల పితృదోషం అని చెప్తాము. ఇప్పుడు రాహు ఎప్పుడైనా, సూర్యుడు ఎప్పుడైనా చర రాశుల్లో ఉభయ రాశుల్లో కూర్చున్నప్పుడు కొద్దో గొప్ప పరిహారాలు చేసుకుంటాం వల్ల మనకి ఈ పరిహార కార్యక్రమం కొద్దో గొప్ప కొంచెం రిలీఫ్ అనేది దొరికింది. అర్థమైనా? అదే అష్టమ భావానికి కనెక్ట్ అయ్యాడు, స్థిర రాశిలో కనెక్ట్ అయ్యాడు సూర్యుడు, పితృదోషాన్ని ఏర్పరిచాడు స్థిర రాశుల్లో ఉండి. ఇది ఖచ్చితంగా 100-200% పెయిన్ అనుభవించి తీరాల్సిందే. దాన్ని ఎవరు తప్పిలేరు. అస్ట్రాలజర్స్ తప్పిలేరు, ఏ అస్ట్రాలజర్ తప్పిలేడు. ఎందుకంటే అనుభవించాలంటే. మనం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహాలు శుభగ్రహాలని, అశుభగ్రహాలని ఇట్లా అనుకుంటాం. ఈ అశుభ గ్రహాలు వచ్చినంత మాత్రాన శుభదృష్టి పెడితే అశుభం తగ్గిపోద్దని కాదు. శుభం అశుభం అనిపించాల్సిందే, శుభానికి శుభం ఇవ్వాల్సిందే. దేని దానికేది. మేము తప్పించుకుంటామండి, పరిహారాలు చెప్పండి అంటారు. పరిహారాలంటే ఒకటే ఉంది పరిహారం. ఎప్పుడైనా సరే పితృదోషానికి పరిహారాలంటే మనకి ఈ సనాతన ధర్మంలో మనకి పిండ ప్రదానాలు చేయటం కానీ, తీర్థయాత్రల్లో, అర్థమైందా, క్షేత్రాల్లో, నదీ క్షేత్రం. క్షేత్రం అంటే మనకేంటంటే అక్కడ మంచి దేవుడు ఉంటాడు, స్వయంభూ, అక్కడ నది, అడవి, ఈ 3 కలిపినట్టు క్షేత్రాలు అంటారు. అక్కడ మహానదుల్లో, పుష్కరాల్లో స్నానాలు చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానాలు చేయటం ఇవన్నీ ఉంటాయి పితృ కార్యక్రమాలకి. అత్యంతంగా పితృదోషం పోవాలంటే అది చర్రాశిలో ఉభయ రాశిలో సూర్యుడు కూర్చున్నాడు, పోయే అవకాశం మనకు ఉంటుందంటే ఏమి లేదు, ఆ పితృదేవతలకి మనస్ఫూర్తిగా వాళ్ళ పాదాలు పట్టుకొని క్షమాపణ పశ్చాత్తాపం చెప్పుకోవాలి మనం మానసికంగా. చెప్పుకొని సంక్రమణం రోజు చేసే దానాల వల్ల కొద్దో గొప్ప కొంచెం శాంతి అనేది దొరుకుతుంది అని చెప్పి. అది పేడైతే వస్తుంది. సూర్యుడు సప్తమ భావాన్ని కూర్చున్నాడు, లేదా సప్తమ భావం మధ్య నక్షత్రాన్ని కూర్చున్నాడు, వివాహానికి సంబంధించిన ఇబ్బంది ఇస్తాడు. ద్వితీయాన్ని కనెక్ట్ అయిన సూర్యుడు అయ్యాడు, ధన సంబంధమైన ఇబ్బందులు ఇస్తుంటాడు. దశమానికి కనెక్ట్ అయ్యాడు, ఉద్యోగ సంబంధమైన పీడలు ఇస్తుంటాడు. ఇట్లా పీడలను ఇస్తూనే ఉంటాడు సూర్యుడు. కారణం ఏంటంటే అతను పితృదోషంలోకి వెళ్ళిపోయాడు. మనం అవమానించాం గతంలో.
ఈ రాహు కనెక్ట్ అయ్యాడు వెనకాల నుంచి సూర్యుడికి. మన తాత ముత్తాతలు పీడించబడ్డారు అని. వాళ్ళ శాపాలు వంశానికి తగులుతున్నాయి అని. చూడండి ఎప్పుడైనా సరే వాళ్ళ వంశంలో సూర్యుడు వెనకాల రాహు కూర్చోవటం, కుజ దృష్టి జరిగిందనుకో, ఖచ్చితంగా వీళ్ళ తాత ముత్తాతల యొక్క పితృశాపం వీళ్ళ జాతకంలో ఉంది అని. వివాహాలు అవ్వకపోవడం సమయానికి, వివాహాలు కుదరకపోవడం, వైవాహిక జీవితం సుఖంగా లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు అనుభవిస్తుంటారండి. వీటికి కూడా మనం ఏం చేస్తామంటే సంక్రమణం టైంలో మీ గతంలో ఏదైతే ఉందో దానికి పశ్చాత్తాపపడండి. ఇక నుంచి ఈ పనులు చేయమాకండి అని చెప్పేసి మనం వాళ్ళకి కౌన్సెలింగ్ రూపంలో చెప్పటం. వాళ్ళు నిజాయితీగా చేస్తే గనక కొత్తది తయారు చేసుకోరు. పాతది కొద్ది కొద్దిగా కరిగించుకుంటారు. ఇది పితృదోషానికి. సేమ్ గురుశాపం కూడా మీరు ఇట్లాగే చెక్ చేయండి. సూర్యుడికి ఏ విధంగా మనం కనెక్షన్ చూసుకుంటాం, ఈ సూర్యుడి ప్లేస్‌లో గురువు కూర్చున్నట్టు. అప్పుడు గురుశాపం ఉంది వీళ్ళ జాతకంలో అని. గురుశాపం వల్ల మనకేంటంటే ఈజీగా కనపడతాయి. వాళ్ళకి లాభాలు రావు. దానానికి సంబంధించిన ఇబ్బందులు పడతారు. సంతానం సరిగ్గా ఎదగదు. అంటే వాళ్ళ అభివృద్ధి సంతానానికి అభివృద్ధి ఉండదు. సంతానం పీడించబడుతూ ఉంటారు. ఇంకా పీడ ఎక్కువైతే గనక కళ్ళ ముందు సంతానం మంచి చేతుల్లో చచ్చిపోతూ ఉంటారు. ఇది బ్రాహ్మణ శాపం, గురుశాపం, దేవతా శాపం అంటాం. ఈ దేవతా శాపానికి రెమెడీస్ అసలు దొరకవు మనకి. ఆ దేవుడికి ఎంత పశ్చాత్తాపం చెప్పుకున్నా, గురువులకి ఎంత పశ్చాత్తాపం చెప్పుకున్నా కూడా అంత తొందరగా ఈ శాప నివారణ జరగదు. అనుభవించి తీరాలి. ఇది సత్యం అనమాట. దీంట్లో ఇంకా తిరుగుండదు. ఇట్లాగే ఈ 2 శాపాలు మీరు జాతక చక్రంలో చూడాలి. చూస్తే మీకు ఒక అనుభవం వస్తుంది. వీళ్ళు ఎంత ప్రారబ్ధం పెట్టుకున్నారు, ఎన్ని శాపాలు పెట్టుకొని పుట్టారు. చూడండి చాలా మంది జ్యోతిష్యుల్లో కూడా ఉంటారు. వాళ్ళకి తెలుసు పితృశాపం ఇది ఉంటుంది అని. కానీ వీళ్ళు మళ్ళీ సేమ్ ఇట్లాగే ఉంటారు. మళ్ళీ 10 మందిని క్రిటిసైజ్ చేయటం, 10 మందిని తిట్టడం ఉండటం అర్థమైందండి. వాళ్ళలో ఒకటిలాగా శాపాలు పెంచుకుంటూనే ఉంటారు. తెలుసు కూడా. అంటే నేను దానం చేశానండి, పెద్ద పెద్ద హోమాలు చేశానండి అంటాడు అహంకారంగా. అసలు పితృదోషానికి, అహానికి అసలు సంబంధం లేదు. అహం పెరిగిందంటే పితృదోషం ఇంకా పెరిగిద్ది సూర్యుడు. నాకు అధికారం కావాలి, ఇగో కావాలంటే పితృదోషాన్ని పెంచుకుంటున్నట్టే సూర్యుడు మళ్ళీ. చాలా పీడించి పెడతాడు. సూర్యుడు వాళ్ళ జాతకంలో విపత్తారనాథుడు, ప్రత్యక్ తారనాథుడు, నైదం తారనాథుడు అయ్యి కరాధిపత్యం వచ్చి పితృశాపం ఉందనుకో, ఆళ్ళ జీవితం ఉంటది. నరకం మామూలుగా ఉండదు. ఎందుకు పుట్టాము దేవుడా అనిపిస్తది ఆళ్ళకి. చావు రమ్మన్నా కూడా రాదు. అంత పీడిస్తాడు సూర్యుడు. వీళ్ళే మళ్ళీ తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపియటం, తల్లిదండ్రులు దూరంగా చూడటం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, తిట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎప్పుడైనా సరే మనం ఎవరిని దూషించకూడదు. ఎందుకంటే శాపాలు ఎప్పుడైనా సరే శాపాలు తీసుకొచ్చేది మనిషి యొక్క అరిషడ్ వర్గాలు, లోభ గుణాలు. ఇప్పుడు లాభాన్ని ఇచ్చేది గురువు. లోభగుణం పెంచుకున్నాడు. గురువుల్ని కించపరచటం. నేను చాలా మీడియాలో చూస్తుంటా. అర్థమైందండి. ఈ బ్రహ్మల్ని పూజారుల్ని, బ్రహ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు చాలా మంది చూస్తుంటారు. ఆళ్ళేంటో అనవసరంగా గురుశాపాన్ని పెట్టుకుంటున్నారు అని. వీళ్ళేమో ఎవరిని కొట్టరో, తిట్టరో. వీళ్ళు వాళ్ళతో యుద్ధం కూడా చేయరు. వీళ్ళేదో హరే రామ, హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ జపం ఏదో ఆళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పూజ ఏదో ఆళ్ళు చేసుకుంటారు. వీళ్ళు దారిని పోయే దరిద్రాన్ని వాటేసుకుంటారు వాళ్ళని తిట్టి. తిడితే ఆనందపడుతుంటారు. ఏం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో లేకపోయినా కూడా ఈ జన్మలో అనుభవిస్తారు. వచ్చే జన్మలో వచ్చి జాతకంలో కనపడుద్ది. ఈ జన్మలో జాతకంలో లేదు దోషాలు. కనపడలేదు. పితృశాపం లేదు. గురుశాపం వాళ్ళ జాతక చక్రంలో కనపడల. కానీ వాళ్ళ బిహేవియర్‌లో కనపడుతుంది మనకి. అప్పుడేంటి వీళ్ళ చరమాంకంలో వీటిని అనుభవిస్తారు ఖచ్చితంగా. వచ్చే జన్మలో మాత్రం గ్రహం పెట్టుకొని పుడతారు ఈసారి. ఇప్పుడు ఆల్రెడీ గ్రహాలు పెట్టుకొని పుట్టారు. వాళ్ళని మనం గమనించామనుకోండి పితృదోషం ఉన్నోళ్ళని. వాళ్ళ యుగం చచ్చినా చావదు. మళ్ళీ అడుగుతారు రెమెడీ ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా అది కాదులే గాని నేను ఒకసారి చెప్పా. ఒక అలైన్‌మెంట్ చెప్పా. ఈ కాంబినేషన్ ఉందమ్మా మీ జాతకంలో. మీరు ఇలా తల్లిదండ్రులతో బాగుండాలా, మీ అత్తమామలతో బాగుండాలా, శుక్ర రాహుల కాంబినేషన్ ఉంది. అత్తమామలు తిట్టమాకండి. రాహు కాంబినేషన్ ఉంది గాట. ఇది ఒక రకమైన మాతృ శాపం లాగా ఎళ్ళింది మీకు. మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన శాపం స్త్రీల నుంచి. ఈ జన్మలో మీరు అత్తమామలతో బాగుండండి అంట. అది కాదులే గాని ఇంకో మాట చెప్పండి అన్నారు. చాలా మంది కోడళ్ళని చూశాను. నా క్లయింట్స్‌లో చాలా మంది అన్నారు. వేరే రెమెడీ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఇది అయ్యే పని కాదు సార్ అంట. రెమెడీ అడుగుతారు. నేనేంటంటే కర్మను కరిగించుకోమని చెప్తాను. కొత్త కర్మను అంటించుకోమాకండి నేను చెప్తా. మీరు జాతకం చెప్పేటప్పుడు చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, మరి జాతక చక్రంలో లేదు కదండీ అంటాం. ఈళ్ళతో 5 నిమిషాలు మాట్లాడామనుకోండి. 5 నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, మీ సమస్యలు చెప్పండి అంటే వీళ్ళు నలుగురు గురించి తిట్టడం, ఆళ్ళు అట్లా చేశారు, ఈళ్ళు ఇట్లా చేశారు, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు దూషిస్తా ఉంటారు. అందులో తనకు సలహా ఇచ్చిన గురువుని దూషించేవాళ్ళని చూస్తా. గురువుది కూడా అంతే.
గురువు వాళ్ళ జాతకంలో ఎట్లా పడతాడు చెప్పండి? ఇప్పుడు ఒక బాధక స్థానాలు ఉంటాయి. చర లగ్నానికి 11వ భావం, స్థిర లగ్నానికి 9th హౌసు, ఉభయ లగ్నాలకి 7th హౌస్. వీటిలో గురువు ప్లేస్ అయ్యాడు. గురువు ప్లేస్ అయితే గురువు ఏంటి డిఫాల్ట్ గురు శాపాన్ని తీసుకొచ్చాడు. గురు శాపాన్ని తీసుకొస్తే ఈ గురువుకి రాహు 12 ఇంట్లో కూర్చున్నా, గురువుకి రాహు 1/9 యాక్సిస్ లో పడ్డా, ఖచ్చితంగా వీడి జాతకంలో గురు శాపాన్ని తెచ్చుకొని పుట్టాడు. ఈ జన్మలో కూడా వీళ్ళు గురువులు తిడతారు, గురువుల్లో లోపాలు ఇస్తారు ఖచ్చితంగా. ఇదేమైందంటే వీళ్ళ జాతకంలో కరాధిపతి దశలు వచ్చినప్పుడు కానీ, షష్టాధిపతి దశలు వచ్చినప్పుడు కానీ, త్రిషడాధిపతుల దశలు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా పీడించబడతారు. ఖచ్చితంగా ఎలాంటి పీడ అనుభవిస్తారంటే వీళ్ళు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడతారు. వాళ్ళ తర్వాత వాళ్ళ సంతానం పీడించబడుతుంది వీళ్ళ కళ్ళ ముందే. అంటే వీళ్ళు శాపం యొక్క మెజారిటీని బట్టి ఏంటంటే చనిపోయేదాకా వెళ్తుంది. ఇది గురు శాపం అని మనం వాళ్ళ జాతక చక్రాల్లో చూడొచ్చు. మన దగ్గరికి వచ్చినా కూడా మనం భయపెట్టక్కర్లేదు దానికి. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళకి కొన్ని పనుల్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. ఒకటి, జ్యోతిష్యం అనగానే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అష్టమ భావానికి సంబంధించిన విద్య ఇది. రహస్య విద్య, గుప్త విద్యలు అంటాం మనం. ఈ అష్టమ భావంలో మనకి ఒకటి ఉంటుంది. అష్టమ భావం అనగానే ఒక పర్సన్‌లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి, ఒక మార్పు తెచ్చుకోవాలి అని. జ్యోతిష్యం వల్ల మనకేం తెచ్చుకుంటామంటే మన జీవన విధానంలో మనం ఒక మార్పుని తెచ్చుకోవాలి ఫస్ట్. మన ఆలోచన విధానాల్లో మార్పులను తెచ్చుకోవాలి. మన బిహేవియర్‌లో మార్పులను తెచ్చుకోవాలి. అవేమీ తెచ్చుకోకుండా పరిహారాలు ఏం పనికిరావు. అర్థమైందా? మన జీవన విధానంలో కర్మలు ఇలాగొచ్చినాయి కాబట్టి మనం గత జన్మలో ఈ పనులు చేసాం. మనకి ఇలాంటి ప్రారంధాలొచ్చినాయి. మనం ఇలాగ అనుభవిస్తాం. లేకపోతే మనం పలానా నక్షత్ర పాదంలో పుట్టాము. మన లగ్న నక్షత్రం అదైంది. మనకి ఇలాంటి ప్రారంభంతో పుట్టాము. ఈ గ్రహాలు మనల్ని వేధిస్తున్నాయి. కాబట్టి ఈ గ్రహ కారకత్వాలతో మన పశ్చాత్తాపం చెప్పుకొని గతంలో ఉన్నాటికి వాళ్ళు ఉంటారు, ఉండరు కాబట్టి వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. అలాగే మన ఆత్మతో పశ్చాత్తాపం చెప్పుకొని ఆత్మ పశ్చాత్తాపం మనం దాన ధర్మాలు లాంటివి చేస్తూ ఉంటే కర్మలు కరగటానికి అప్పుడు ఆ దానం అనేది స్వీకరించబడుతుంది. అప్పటిదాకా ఆ దానం అనేది స్వీకరించబడదు. అది నీ అహం కోసం చేసుకున్న ఒక ఎలిమెంట్ కింద వెళ్తుందే గాని. చూడండి, అహం తగ్గకుండా, అహం తగ్గించుకోకుండా పితృశాపం అనేది ఎప్పటికీ తగ్గదు. ఒకళ్ళ జాతకంలో నేను చూస్తూ ఉంటా. ఒక కంపాటిబిలిటీ నచ్చలేదు వద్దు అన్నాననుకోండి. ఇగ వాళ్ళు ఆలోచించరు. నేనేం చూస్తానంటే వాళ్ళ జాతకంలో పితృశాపం చూస్తా. ఈ కాంబినేషన్ వద్దులంటే వీళ్ళు ఇబ్బందులు పడతారు. రేపొద్దున సంతానంతో కూడా ఇబ్బందులు పడతారు. వీళ్ళ జాతకొద్ది వేరేది చేసుకుంటారు. ఇప్పుడు అవతలోడు పితృశాపం ఉన్నాడు ఏంటంటే గట్టిగా మనల్ని కాంట్రవర్సీ చేయడానికి వస్తాడు. క్రాస్ చేయడానికి వస్తాడు. ఎందుకు వద్దన్నారు? ఇంకేదైనా ఉందా? పరిహారం ఇంకో రకంగా ఏమైనా ఉందా అంటారు. నేనేం చెప్తానంటే నాదొక ఫిలాసఫీ ఉంటుంది. ఒకటి, ఒక వస్తువు కొనుక్కున్నాం. మనం వస్తువు కొన్న తర్వాత మనం వాడే టైంలో ఏంటంటే దాంట్లో డిఫెక్ట్స్ కనపడ్డాయి. డిఫెక్ట్స్ కన్నప్పుడు కనపడితేనే మనం దాన్ని రిపేర్ చేసుకుంటాం. తప్పదేం కాదు. అది కొనేసాం, మన దగ్గరికి వచ్చేసింది. అప్పుడు లోపాలని రిపేర్లు చేసుకుంటాం. అది బావుంటది మ్యారేజ్ విషయంలో. లేదు, ఒక వస్తువు కొనే ముందే దాంట్లో డిఫెక్ట్స్, లోపాలు ఎక్కువ కనపడ్డాయి. కనపడ్డప్పుడు ఆ వస్తువుని కొనుక్కోవాల్సిన అవసరం లేదంటా నేను. డిఫెక్ట్ లేని వస్తువుని కొనుక్కోండి అంట. వస్తువు డిఫెక్ట్ ఉందని తెలిసి కూడా ఎందుకు కొనుక్కోవాలి? తెలియకుండా కొన్నావు. వచ్చేసిన వస్తువు మన ఇంట్లోకి. అది ఎప్పుడూ రిపేర్ పెడుతుంటది. రిపేర్లు చేసుకుంటూ ఉంటాం. అర్థమైందా? కొనే ముందు మనకు తెలిసింది ఇది డిఫెక్ట్, ఇది కొనటం వల్ల మనకు ప్రాబ్లమ్ వస్తుంది అని. నేనేమో కొనొద్దు అంట. ఇక్కడ చాలామంది ఏంటంటే ఇక్కడ గురువులు తిట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి తిట్లు నా జీవితంలో కూడా వచ్చే ఉంటాయి. డైరెక్ట్ తిట్టకపోయినా పక్కన తిట్టుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు జాతకాలు గీతకాలంటారు, పెళ్ళిళ్ళు ఆపేశారు, అది చేశారు, ఇది చేశారు, ఇట్లా విడగొట్టారని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే నేను జాతకాలు చూస్తా, కర్మలు చూస్తా. అవతలోళ్ళకి నచ్చదది. ఇంకొక ఆస్ట్రాల దగ్గరికి వెళ్దాం, లేకపోతే ఇంకో ఆస్ట్రాల దగ్గరికి వెళ్దాం అంటారు. ఎవరెళ్ళినా కూడా కర్మలో బేసిక్స్ రూల్స్‌ని బట్టే కలిసిందా లేదని చెప్తారు. గ్రహ పొంతల్లో ఇలాంటివి చూస్తాం. వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు. తిట్టుకోవటం వల్ల మనకైతే నష్టమేం రాదు. ఏదో మనం ఏంటంటే హరే రామ హరే కృష్ణ అనుకుంటా మన జపం ఏదో మనం చేసుకుంటాం. మన గ్రహాల గురించి మనం చూసుకుంటాం. వాళ్ళకేం కలుగుతుంది? ఆటోమేటిక్‌గా ఒక గురువుని బ్రహ్మని తిడితే బ్రహ్మశాపాన్ని తీసుకున్నారుగా. అంటే దైవ శాపాన్ని తీసుకుంటున్నారు అని. గురువు ఏంటంటే దైవానికి అధిపతి. చూడండి, గురువు కూర్చున్న చోట ఇబ్బంది పెడుతుంది. దాంట్లో అసలు నో డౌట్. ఎందుకంటే ఆ వెయిట్ అనేది ఆ హౌస్ మోయలేదు. గురువుకి ఎలాంటి ఇబ్బందులు పెడతాడు? కూర్చున్న చోట లివర్ ఫంక్షనింగ్‌లో ఇబ్బందులు పెడతాడు, ధనానికి ఇబ్బంది పెడతాడు, సంతానానికి ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా జీవాన్ని అయితే ఇబ్బంది పెడతాడు. సప్తమంలో కూర్చున్నాడు గురువు, స్పౌస్ ఆరోగ్యానికి ఇబ్బంది పెడతాడు. పంచమంలో కూర్చున్నాడు చిల్డ్రన్స్ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు. అట్లాగా.
లేదా అష్టమంలోకి వెళ్ళింది ఒక గ్రహం ఒక భయాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి భయాన్ని ఇస్తుంటాడు? తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు భయపడతారు. మీరు చూడండి ఎవరికన్నా అష్టమంలో గురువు కూర్చున్నాడు. 9th హౌస్ తీర్థయాత్రలు అనుకున్నాం. అక్కడి నుంచి 12th హౌస్ భయం ఉంటుంది అక్కడ. ఆ టెంపుల్స్ ఏరియాల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ గుండె 100 కొట్టుకుంటుంది. భయంతో పీడించబడతారు. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క భయాన్ని జీవానికి సంబంధించిన భయాన్ని ఇస్తాడు. ఇట్లాగా ఇది శాపం ఉందా లేదా? గురు శాపం. గురువు అంటే గురుతుల్యుల శాపం వస్తుంది. బ్రహ్మల శాపం వస్తుంది. బ్రాహ్మణ శాపం అంటుందండి. సూర్యుడికి వచ్చేసరికి పితృశాపం. తండ్రి శాపం ఉండొచ్చు. తండ్రి పీడించడం వల్ల అతను దుఃఖం వల్ల మనం శాపం పెట్టొచ్చు. తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు. అప్పుడు రాహు యాక్టివేట్ అవుతాడు. సూర్యుడికి రాహు కనెక్షన్ దగ్గర ఏర్పడుతుంది. రాహుతో కనెక్షన్ ఏర్పడలేదు. ఈ సూర్యుడు మనం చెప్పుకున్న భావాల్లో కూర్చున్నాడు. ఏంటి త్రిక భావాలు, త్రిషడయ భావం. అలాగే లగ్నాత్తు బాధక స్థానం. చరం అనగానే ఏకాదశం, స్థిరం అనగానే నవమ భావం, ఉభయ స్థానం అనగానే సప్తమ భావంలో సూర్యుడు స్థితి పొందాడు. ఇది నవాంశలో మేష, వృచ్చిక అంటే కుజరాశులకి సంబంధం ఏర్పడింది. 200% పితృదోషంతో పుట్టాడు. కన్ఫర్మేషన్ అది ఫిక్స్. దాన్ని ఇంకా తప్పిలేం మనం. మేషరాశిలో సూర్యుడు పడ్డాడు నవాంశలో. కొద్దో గొప్ప రెమెడీ చేసుకోవటం వల్ల లైట్ చాలా 0.01% కొంచెం ఫ్రీ దొరుకుతుంది. అదే అష్టమ భావమైన వృశ్చిక రాశిలో పడ్డాడు నవాంశలో. అస్సలు ఏ పరిహారం చేయదు. ఖచ్చితంగా పీడను అనుభవించి తీరాల్సిందే. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది సత్యం అది. లేదు వాళ్ళ తాత ముత్తాతల దోషం ఉంది. ఈ సూర్యుడు స్థిర రాశిలో పడ్డాడు. 12వ ఇంట్లో రాహువు కూర్చున్నాడు. కుజుడు దృష్టి సూర్యుడిమే పడింది. దీనికి రెమెడీ లేదు. ఎందుకంటే సూర్యుడు స్థిర రాశిలో పడిపోయాడు. అనుభవించాల్సిందే. దీనికి నేను రెమెడీ చేస్తాను, తగ్గించేస్తానంటే కనుక అది రాష్ట్రాల తరఫు ఫ్రాడ్ చేసినట్టు. ఇప్పుడు అక్కడ దాకేందుకు? ఇప్పుడు యాస్ట్రాలజర్స్ కూడా కొన్ని శాపాలను అనుభవించే అవకాశం ఉంటుంది. పీడనలు అనుభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన జ్యోతిష్ విద్య బాగా వచ్చింది. మన దగ్గరకు ఒకళ్ళు ఒక ముహూర్తం కోసం వచ్చాడు. ఒక పెళ్లి ముహూర్తం అనుకుందాం. పెళ్లి ముహూర్తం అంటే ఇద్దరిది కదా. ఆ పెట్టే ముహూర్తం రోజు వధూవరులు ఇద్దరి ఆ రోజు తార పరమిత్ర కానీ మిత్ర కానీ సాధక తార కానీ అవ్వాలి. ఇద్దరికీ అవ్వాలి. ఇద్దరిలో ఒకళ్ళకి సాధక అయితే ఒకళ్ళ మిత్ర అవ్వచ్చు. ఇట్లాగ తారా విధానం చూసి పెడితేనే బాగుంటుంది. ఆ తార మిస్ అయ్యి పెట్టారు ఒక వివాహం. ఏదో ఒకళ్ళకి చూసి పెట్టారు. ఇంకోళ్ళకి మిస్ అయింది. ఇంకోళ్ళకి ప్రత్యేక తారో మళ్ళీ ఏ విపత్తారో నైతంతారో పడింది వివాహం చేసేటప్పుడు. ఒకళ్ళకి బాగుంది. వీళ్ళ సంసార జీవితం పీడించబడుతుంది. వీళ్ళు పీడన అనిపిస్తారు. వీళ్ళ పీడ దుఃఖం అనేది ఈ బ్రహ్మకి శాపంగా తగిలింది. ఒక అష్టందరూ అనుభవించాల్సి ఉంటుంది. అర్థమైనా? అలాగే ఆస్ట్రాలజర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నిజంగా ఆ గ్రహ పీడ తగ్గిద్దా లేదా? పరిహారం పనిచేస్తుందా లేదా? పరిహారం పనిచేసే పాసిబిలిటీ ఎంతుంది? పరిహారం చెప్పేటప్పుడు ఏం చెప్తాం మనం? వీళ్ళు ఏమేమి మార్చుకోవాలి? వీళ్ళ జీవన విధానంలో ఏ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి అనేది కూడా చెప్పాలి మీరు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోకుండా చేసే పరిహారం ఏది పనికిరాదు. ఫస్ట్ ఏ దానమైనా సరే, ఏ గ్రహానికి చేస్తున్నాము, ఆ గ్రహ ధాతువులు ఏంటి, ఆ గ్రహ కారకత్వాలకి మనం చేసిన ఇబ్బంది ఏంటి, వాళ్ళకి వాళ్ళ ఆత్మలు ఘోషగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి సృష్టిలో మనం పశ్చాత్తాపడుతున్నట్టు మన ఆత్మ వాళ్ళ ఆత్మకి చెప్పాలి. చెప్పి వాళ్ళ కోసం మనం చేసే దానం వాళ్ళకి శాంతి జరగాలి. అప్పుడు పరిహారం జరిగింది. అప్పటి వరకు చేసే పరిహారాలన్నీ ఆర్భాటాలు మాత్రమే. ఇగో కోసం గొప్ప కోసం చేసుకునే ఏది పరిహారం కాదు. నేను అంత చేశాను ఇంత చేశాను అనేది పరిహారం కాదు. అలాగే సంక్రమణంలో చేస్తారు. పితృదేవతలు వాళ్ళు చేసిన దానికి దుఃఖంతో క్షమాపణ చెప్పుకోవాలి. పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పుకొని చేసే దానం ఫలితమిస్తుంది. అప్పుడు దాకా అయితే ఫలితాలు. ఇలా మీరు పితృదోషాన్ని చూసేటప్పుడైతే ఈ లాజిక్స్ చూడండి. నవాంశ కన్ఫర్మేషన్ వస్తుంది. నవాంశలో కూడా మనకు ఒక్కసారి సూర్యుడు వ్యయభావంలోకి వెళ్ళిపోయిన పితృదోషం కలుగుతుంది. అలాగే ఈ కుజుడు యొక్క రాశుల్లో ఉంటే కనుక అది గట్టి పితృదోషం. చాలా స్ట్రాంగ్ పితృదోషం. గురువు కూర్చున్నా కూడా అంతే. స్ట్రాంగ్ గురుదోషాల కిందకి వెళ్తాయి. దేవతా దోషాలకు వెళ్తాయి. వీటిని తప్పిలేము, అనుభవించి తీరాల్సిందే. అదే సినిమాలో ఉంటుంది. మురారి సినిమాలో మహేష్ రక్త తర్పణం జరగాల్సిందే. అట్లా ఉంటుంది వీళ్ళ జీవితాలు. కొన్ని జరగాల్సిందే. వాటిని అనుభవించాల్సిందే. అసలు డౌటే లేదు. కానీ ఇప్పటి నుంచైనా సరే
మన భవిష్యత్ జీవితం బాగుండాలంటే గనక దారిపై దరిద్రాన్ని వాటేసుకోకూడదు. అర్థమైందండి? అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, గురుతుల్యుల్ని ఇబ్బంది పెట్టడం, ఆళ్ళు ఏ గురువో మనకు తెలీదు. ఒక మనిషి కనపడ్డాడు. అతను ఏ జపం చేసుకుంటాడు, ఏ ధ్యానంలో ఉంటాడు. అతను ఏ గురువో తెలియకుండా మనం అతన్ని దూషించాము. బయటోడు అనుకోని మామూలు మనిషి అనుకోని దూషియొచ్చు. ఆడు నిజంగా గురువై ఉండొచ్చు. గురు శాపాన్ని తీసుకున్నట్టేమో. ఇట్లా మీరేంటంటే జీవన విధానంలో మార్పు తెచ్చుకుంటానికి ట్రాన్స్‌ఫర్మేషన్ కోసమే జ్యోతిష్యం ఇది. జ్యోతిష్యంతో అద్భుతాలు జరుగుతాయి గాదు. నిన్న అర్ధరాత్రికి కోటేశ్వరుడిని చేస్తుందని కాదు. నీకు ప్రారంధం ఉందంటే నువ్వు ఆటోమేటిక్‌గా వద్దన్నా కోటేశ్వరుడవుతావు. నీకు వద్దన్న మంచి భార్య దొరికిద్ది. వద్దన్న మంచి భర్త దొరుకుతాడు. వద్దన్న సుఖభోగాలు అనిపిస్తాయి. అది గత జన్మ ప్రారంభం. అది ఈ జన్మలో దానాలు గూడా చేస్తావు నువ్వు. ఒక్కొక్కడు బాగా విదేశాలు తిరుగుతా ఉంటాడు. ఎంజాయ్ చేస్తుంటాడు. దాన ధర్మాలు చేస్తుంటాడు. ఎందుకంటే అంత చేసి అంత పుణ్యాన్ని అతను సంపాదించుకున్నాడు. ఈ జన్మలో కూడా వాసన ఎక్కడికి పోదు. ఒక్కొక్కడు పిల్లికి బెచ్చం పెట్టడు. అది గత జన్మ పాపం. ఈ జన్మలో అనుభవిస్తా ఉంటాడు. ఏ సుఖం ఉండదు. సంసార సుఖం ఉండదు, సంతాన సుఖం ఉండదు, కర్మ సుఖం ఉండదు, ధన సంపాదన సుఖం ఉండదు. పైపెచ్చి 10 మందిని తిడతా ఉంటాడు. పిల్లికి బెచ్చం పెట్టడు. ఇదేంటంటే గత జన్మ వాసన. ఈ జన్మలో అనుభవించలేడు. గత జన్మ నుంచి ఏమి పాపాలు చేస్తాం వల్ల ఈ జన్మ వచ్చిందో అదే పాపాలు వాసన రూపంలో ఈ జన్మలో కూడా 10 మందిని క్రిటిసైజ్ చేస్తుంటారు. మీరు జాతక చక్రాలేమి ఓపెన్ చేయక్కర్ల. ఒక మనుషులని అబ్జర్వ్ చేయండి. మనుషులు వాళ్ళ జీవిత విధానాలు చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళ కర్మలు ఎలా పెట్టుకొని పుట్టారు, ఎలాంటి కర్మలను అనుభవిస్తారని కూడా. మీరు కావాలంటే గురువులు తిట్టిన వాళ్ళందరూ చూడండి. వాళ్ళ జీవితం వాళ్ళ సంతానం ఎంత ఇబ్బందులు పడుతుందో మీరు గమనించండి. వాళ్ళ జాతక చక్రాలు చూడండి. అసలు డౌటే ఉండదు. స్పష్టంగా వెళ్ళిపోతుంది లేదు. ఓకేనా? లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. రికార్డింగ్ క్లోజ్ చేస్తాం.